నన్ను దోచుకో బాబు అని అడుగుతున్నాడు హీరోని. నన్ను దోచుకో, ఎక్కువ దోచుకో అని అడుగుతున్నాడు. నువ్వు 1000 రూపాయలు పెట్టబ్బా, ఏంది అది? మన హీరో గారు కష్టపడుతున్నాడు, సమాజం కోసం ఏదో సేవ చేస్తున్నాడు అంటే వాళ్ళు పాప ఆ టైంలో. ఇప్పుడు మా చిన్నప్పుడు కూడా స్కూళ్ళల్లో గొడవ ఎట్టుండేదంటే, చిరంజీవి అభిమాని వచ్చేసి మా వాడు ఎగ్గిరి కొడితే అవతల పడతారు తెలుసా అంటాడు, మా వాడు రేగల్ ఫైటరా 2 కాళ్ళు ఎత్తిట్ట కొడతాడు తెలుసా అని. మేము ఇదొక పోరాటాలు అక్కడ స్కూళ్ళలో. ఈ ఫైటింగ్ చూసొచ్చి, ఈ పాటలు చూసొచ్చి, మీ వాడికి గూని, మీ వాడికి కుంటి, ఇట్లాంటి తిట్టుకోవడాలు హీరోలు ఇవే వచ్చాయి అప్పుడు. ఆ వయసు అంతే, మనం ఆ వయసులో నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి. ఆ వయసులో మా హీరో దేవుడు, వాళ్ళ అమ్మా నాన్నల కంటే వీళ్ళ హీరోనే దేవుడు, వాళ్ళ స్కూల్ మాస్టర్ కంటే హీరోనే గురువు గారు. ఆ హీరో గారు సినిమాలో ఏం చేస్తాడో అదే నేను జీవితంలో అనుకుంటారు వీళ్ళు. ఆ హీరోయిన్లు అందరూ వీళ్ళకి వదినలు. మామూలుగా అయితే హీరోయిన్ వీళ్ళకి ఒక అట్రాక్షన్, కానీ వీళ్ళ హీరోతో చేయగానే వాళ్ళు వదినలు అయిపోతారు. హీరో అదొక విచిత్రమైనటువంటి భావజాలం విద్యావంతుల లోకంలో కూడా ఉంటుంటుంది. కాబట్టి అట్లాంటి వాడు నన్ను దోచుకొని అడుగుతున్నప్పుడు ఏం ప్రాబ్లం? నన్ను అడిగితే ఇప్పుడు చట్టం ఉంది, జగన్ తీసిన చట్టం ఎవడు రద్దు చేయలే. కోర్టుకు వెళ్ళి అడగచ్చు మనం, కోర్టులో వేశారు కూడా ఎవరు. పాపం కోర్టులో తీరిక లేదు, 100 కేసులు ఉండేటప్పుడు. ప్రజలకు సంబంధించి ఆ దోపిడీకి ఆళ్లే గురవుతున్నప్పుడు ఏముందిలే అనే టైంలో నిదానంగా విచారణ జరుగుతుంది. యాక్చువల్గా అయితే కనుక చట్టానికి విరుద్ధంగా రేట్లు పెంచాలంటే ఏదన్నా రియల్ రీజన్ చూపించాలి, అదేం లేదు.